అందుకేనండి మన సంస్కృతిలో ఒక సంప్రదాయం చూడండి, మనిషికి ఒక్కసారే పెళ్ళి కదా, దేవుడికి ఏటా పెళ్ళి ఎందుకండి? అదే సీతకి, అదే రాముడికి, అదే రుక్మిణీదేవికి, అదే కృష్ణుడికి, అదే పార్వతీదేవికి, అదే శివుడికి ఏటా పెళ్ళి ఎందుకండి? వీళ్ళు లక్షల ఏళ్లుగా పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేశారో పురాణాలు చదివి తెలుసుకుని మీరు అలాగే చేయండి అని ఏటా గుర్తు చేయడం కోసమే దేవుడు పెళ్లి ఏటా చేస్తారు. ఒక ప్రేరణ, పురాణాలన్నీ మనకు ఒక ప్రేరణ. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ, గుళ్ళో జరిగే అభిషేకాలు, ఉత్సవాలు, అర్చనలు, కళ్యాణాలు అన్నీ ఒక ప్రేరణ. ఏమిటా ప్రేరణ? రామచంద్రమూర్తి కళ్యాణం ఎప్పుడు జరిగిందో ఎవరు చెబుతారు? త్రేతాయుగం. అది బోర్డు ఇంగ్లీష్ వాళ్ళ లెక్క చూసినా 7000 ఏళ్ళయింది, మన లెక్క చూస్తే లక్షల ఏళ్ళయింది. ఆయన కానీ మరి ఇప్పటికీ ఆ కళ్యాణము అనగానే ఎవరో ఒకరు మాబోటిగాళ్ళు అదృష్టం వరించి దాని గురించి చెప్పడం, అయ్యో ఇంత అన్యోన్యంగా ఉంటారా అని అనడం ఎంత బాగుంటుందండి. అది ఈనాటి యువకులు కనుక ప్రేరణ పొందగలిగితే వారు కూడా సీతారాముల్లాగే అన్యోన్యంగా ఉంటారు.